ఎన్నికల వేళ దేశ సరిహద్దుల్లో మళ్ళీ అలజడి మొదలైంది. జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్లో ఉగ్రదాడి జరుగుతోంది. ఎయిర్ ఫోర్స్ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందారు. మరో 4 జవాన్లకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగిస్తున్నాయి. ఎన్నికల సమయంలో దేశంలో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రదాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఉగ్రదాడిని భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. అయితే ఉగ్రదాడిలో ఓ జవాన్ వీరమరణం పొందారు. మరో 4 జవాన్లకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఎయిర్ ఫోర్స్ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్లో ఈ ఉగ్రదాడి జరిగింది. ఎన్నికల వేళ సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తున్నారు ఉగ్రవాదులు. దేశంలో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ఉగ్ర దాడులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ రామకృష్ణ జనవుతున్న ఢిల్లీ నుంచి. రామకృష్ణ, ఎన్నికల వేళ మరొకసారి దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నాగాలు పండుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి అటాక్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీన్ని భద్రతా దళాలు ఏ విధంగా తిప్పికొట్టాయి? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? లోక్సభ ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇక పూంచ్ జిల్లాలోని సిజ్దర్ ప్రాంతంలో భద్రతా దళాలకు చెందిన కాన్వాయ్ పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో భారత వాయుసేనకు చెందిన వాహనంతో పాటు మరో వాహనంపై ఈ దాడులు జరిగాయి. మరి ఒక వ్యక్తి మరణించగా ఇంకో వ్యక్తి గాయపడ్డారు. చాలా మంది గాయపడ్డారు. ఒక వ్యక్తి పరిస్థితి చాలా తీవ్రంగా విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఒకవైపు లోక్సభ ఎన్నికలకి నగారా మోగింది. ఈ నెల 25న లోక్సభ ఎన్నికలు అనంతనాగ్ రాజౌరి సెక్టార్లోని పూంచ్ జిల్లాలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఉగ్రదాడులు జరగడం ఒక్కసారిగా భద్రతా దళాలను, ప్రభుత్వాన్ని కొంత ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే ఇక భారత వాయుసేనకు చెందిన ఒక వ్యక్తి మరణించారు. మరి వాయుసేనకు చెందిన వెహికల్స్ పై కూడా దాడులు జరిగాయి. మరి ఇటీవల కాలంలో గత 4 రోజుల నుంచి చూసినట్టుగైతే ఒక 2 యువకులపై అంటే కూలీలపై కూడా దాడి చేసి వాళ్ళని చంపేయడం జరిగింది. ఒక ఆర్మీ ఆఫీసర్ ని, ఆర్మీకి చెందిన విశ్రాంతి పోలీస్ అధికారిని కూడా చంపడం జరిగింది. అంటే ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నారు. అలాగే కాశ్మీర్ లో ఇప్పటిదాకా ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో ఇప్పుడు ఒక్కసారిగా ఉగ్రదాడి కలకలం రేపుతుంది. మరి కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఈ దాడుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భారత భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో, ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో భారీ భద్రతను పెంచారు. ఉగ్రవాదుల కోసం భారీగా పోలీసులు రంగంలోకి దిగి సెర్చ్ చేస్తున్నారు. మరి అటవీ ప్రాంతాల్లో సెర్చ్ చేస్తున్నారు. మరి అనేక కీలక ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. దాంతో పాటు ఇక జమ్మూ కాశ్మీర్ లోని VVIPల భద్రతను కూడా పెంచారు. అయితే కొంతకాలం నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్ లో మళ్ళీ ఇప్పుడు ఉగ్రదాడులు నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం అలాగే ఆర్మీ అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ కూడా కాశ్మీర్ లోని అధికారులతోనూ అక్కడ ఉన్నతాధికారులతో, ఆర్మీ అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతూ భద్రతా చర్యలను చేపడుతుంది. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఇక్కడ తాజా పరిస్థితిని పరిశీలించింది. ఇక్కడ భద్రతను మరింత పెంచాలని ఇప్పటికే కేంద్రానికి కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో మరికొన్ని భద్రతా దళాలను ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరి ఒకవైపు ఉగ్రవాదుల వేట కొనసాగుతుంది, ఉగ్రవాదులను పట్టుకునేందుకు వేట కొనసాగుతుంది. మరోవైపు ఇక ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ. ఇది మొత్తం మీద ఎన్నికల వేళ సరిహద్దుల్లో మళ్ళీ అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నాగాలు పంటున్నారు. దీన్ని భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి. జమ్మూ పూంచ్ సెక్టార్లో ఉగ్రదాడి జరిగింది. ఎయిర్ ఫోర్స్ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందినట్టు తెలుస్తుంది. మరో 4 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ప్రస్తుతం వేట సాగిస్తున్నాయి. ఎన్నికల సమయంలో దేశంలో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రదాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని భద్రతా దళాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో అప్రమత్తమవుతున్నారు.